మహోన్నతుడైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి వాక్య ధ్యానం కొరకు ఆదికాండం 13వ అధ్యాయం. దేవుడు తెలియచేసినట్లుగా అబ్రహాము తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఆ ప్రయాణములో పొరబడిన దేవుని సెలవు లేకుని ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. అక్కడ చాలా విచారకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అనంతరం ఆ స్థలంలో దేవుడు అతను కొద్దిపాటి సహాయం చేసి మేలుడు చేసి ముందుకు పంపించాడు. అబ్రహాము తనకు కలిగినటువంటి వాటన్నిటినీ, అంత మాత్రమే కాదు, లోతును కూడా వెంటబెట్టుకుని ఐగుప్తు దేశం నుంచి నెగేబు అనేటువంటి ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. ఈ నెగేబు అనేటువంటి ప్రాంతంలో వాళ్ళు నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు నివాసం ఏర్పాటు చేసుకుని వాళ్ళు లోతు కుటుంబం, అదేవిధంగా అబ్రహాం కుటుంబం బ్రతకడం ప్రారంభించారు. అక్కడున్న ప్రాంతం అంతటినీ వారు జ్ఞాపకం చేసుకుంటే అది చాలా స్థలమే అయినప్పటికీ వారు కలిగినటువంటి సంపద ఎంత ఎక్కువగా ఉంది అనంటే వారు కలిసి నివసించలేనంత పెద్దగా ఉందట. అంత విస్తారమైనటువంటి ఆస్తిపాస్తులను వారు కలిగి ఉన్నారు. అబ్రహాము ఐగుప్తులోనికి వెళ్ళి మరలా నెగేబుకు వచ్చిన తర్వాత అతనికి ఒక విషయం అర్థమైంది. ఏంటి అంటే, నేను దేవుని సెలవు లేకుండా వెళ్ళాను, అందుకనే నా భార్యను నేను దూరం చేసుకున్నాను. అంత మాత్రమే కాదు, ఒక అవమానకరమైన పరిస్థితిని నేను ఎదుర్కోవాల్సి వచ్చింది అని అతనికి అర్థమయ్యి ఏ ప్రాంతాన్నైతే విడిచిపెట్టి వెళ్ళాడో ఆ ప్రాంతానికే మరలా తిరిగి వచ్చాడట. అప్పుడు మరలా అతను తిరిగి వచ్చిన తర్వాత ప్రార్థన చేయడం ప్రారంభించాడు. మరి ఇంతకు ముందు దేవుణ్ణి అడగలేదు కదా, ప్రార్థన చేయలేదు కదా, ఎక్కడికి వెళ్ళాలో ఎలాగుండాలో ప్రభుని అడగకుండానే వెళ్ళాడు. ఇప్పుడు మరలా ఆ మొదటి స్థలం దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు, ప్రభుతో చెప్పుకుంటున్నాడు, అయ్యా నేను పొరపాటు చేశాను, నీ సన్నిధిని విడిచి నేను దూరంగా వెళ్ళిపోయాను అని. దేవుడు మరలా వారి జీవితాలను మరింతగా ఫలింపచేశాడు. ఒక విషయాన్ని మనం గమనించాలి. అదేంటి అనంటే, నువ్వు ప్రార్థన చేసే అనుభవం కలిగిన వ్యక్తి అయితే నీ పూర్వపు స్థితిని, కోల్పోయిన స్థితిని, దేవునికి దూరమైపోయిన స్థితిని సరిచేసుకొని మరలా దేవుని దగ్గరికి వచ్చి నిలకడగా ఉండగలిగితే దేవుడు నీ జీవితాన్ని ఎలా మారుస్తాడో చెప్పడానికి ఇక్కడ అబ్రహాము జీవితం మనకు కనబడుతుంది. దేవుని విడిచి వెళ్ళినప్పుడు నిందపాలయ్యాడు, మరలా తిరిగి వచ్చి బలిపీఠం కట్టి ప్రార్థించినప్పుడు అతని ఆస్తిని దేవుడు ఎంతగా దీవించాడు అనంటే వాళ్ళు కలిసి నివసించలేనంత ఆస్తిగా మారిపోయిందట. వారు ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండిన దానిని బట్టి, వారు దేవుని సహాయముతో ముందుకు సాగిన విధానాన్ని బట్టి వారు బ్రతుకులను దేవుడు ఫలభరితంగా మార్చేశాడు. ఈరోజు నీ జీవితాన్ని కూడా ప్రభు ఆశిస్తున్నాడు. నువ్వు ప్రార్థించే అనుభవం కలిగిన వ్యక్తి అయితే, నీ అపరాధాలు ఒప్పుకొని తప్పిపోయిన మార్గంలో మరలా సరి చేసుకొని దేవుని వైపు తిరిగి ఆయనకి నీ జీవితాన్ని కనుక ఇవ్వగలిగితే నీ జీవితాన్ని ఆయన ఒక దీవెనకరంగా మార్చటానికి ఇష్టపడుతున్నాడు. కలిసి నివసించలేనంత ఎక్కువైపోతే వారు ఒకరికొకరు పనివారు గొడవలు ఆడుకుంటున్నారట. గొడవలు ఆడుకొని ఆ గొడవను చివరికి అబ్రహాము దగ్గరికి తీసుకొచ్చారు. ఆ ప్రాంతంలో
అప్పటికే కనానీయులు, పెరిజ్జీలు అనే వాళ్ళు నివసిస్తూ ఉన్నారు. అబ్రహాం దగ్గరికి వచ్చి లోతు అంటున్నాడు, మనం బంధువులం, ఒకే ఇంట్లో వాళ్ళము, మరి మనం కలిసి ఉంటున్నాం. అయితే మన దగ్గర ఉన్నటువంటి పనివారు మాత్రం కలిసి ఉండటానికి వీలు కానంత, కలిసి ఉండటానికి వీలు కానంత విస్తారమైన ఆస్తి వచ్చేసింది. దానిని బట్టి పనోళ్ళు కొట్టుకుంటున్నారు. ఏం చేద్దాం మరి అని అబ్రహాముని అడిగినప్పుడు అబ్రహాము ఒక మాట చెప్తున్నారు, ఇదిగో మన కళ్ళ ముందు దేశం కనబడుతోంది, నన్ను విడిచిపెట్టి నువ్వు వేరుగా వెళ్ళిపో. నువ్వు ఎడమ తట్టుకు వెళ్తే నేను కుడి తట్టుకు వెళ్తాను, నువ్వు కుడి తట్టుకు వెళ్తే నేను ఎడమ తట్టుకు వెళ్ళిపోతాను. నీ ఇష్టం, నువ్వు ఎటువైపు వెళ్దామని అనుకుంటే వెళ్ళు అని అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే తన సహోదరుని కొడుకు తన కొడుకులాగా పెరిగాడు కనుక కుమారుడికి చెప్తున్నాడు, బాబు నువ్వు ఎటు వెళ్తానంటే అటు వెళ్ళు, నాకు ఏమీ అభ్యంతరం లేదు, నువ్వు వచ్చే మార్గంలో నేను వెళ్ళకుండా వేరొక మార్గంలో వెళ్తాను అని. అబ్రహాం ఎంత ఆత్మీయ పరిపక్వత కలిగిన వాడో ఒకసారి ఆలోచన చేయండి. తన కుమారుడే అయినను ఆత్మీయంగా కూడా ఆలోచన చేశాడు. ఏంటి అని అంటే, తన కుమారుడై నీ మార్గంలో నేను రానని చెబుతూ కూడా అబ్రహాం యొక్క విశ్వాసం ఏంటంటే, నేను ఎక్కడున్నా అది దీవెనకరంగా ఉంటది కదా, ప్రభు చెప్పారు కదా, నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలం నీకు ఇస్తానన్నారు, నేను ఇతరులను దీవిస్తే అది దీవెన కలుగుతుంది అన్నారు, కనుక నేను ఎక్కడున్నా నాకేం పర్వాలేదు అని విశ్వాసంతో పలికిన ఆ అంతరంగపు మాటలే ఇవి. కొన్ని సంవత్సరాల క్రిందట నా జీవితంలో జరిగిన ఒక సంగతి, ప్రభు పరిచర్యలో సాగుతూ ఉంటుండగా ఈ స్థలాన్ని విడిచి, పరిచర్ని విడిచి నువ్వు ముందుకు సాగాలి అని ప్రభు నాతో మాట్లాడిన మాట, ఆ మాటను నేను అంగీకరించి ముందుకు సాగితే ఈ పరిచర్య ఏంటి, ఇక్కడ పరిస్థితి ఏంటి, కుటుంబ పోషణ ఏంటి, ఏమీ లేని స్థలానికి నేను వెళ్తే ఎలాగ బ్రతకాలి అని ఆలోచన వచ్చిన దినాల్లో ప్రభు చెప్తున్నారు, దీన్ని విడిచిపెట్టు అని. సమృద్ధికరమైన స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళడం ఎంత కష్టం. సంఘం ఉన్నటువంటి, సంఘంలో వాక్యం చెప్తున్నటువంటి పరిస్థితిని విడిచిపెట్టి ఏమీ లేని స్థలానికి వెళ్ళి మరలా జీరో ప్రారంభం అవుతుంటే, మరలా ఒకటి నుంచి ప్రారంభం అవ్వాలంటే కష్టమే అనిపించి కొన్ని దినాలు వేచి ఉన్నాను. ప్రభు నన్ను గద్దించాడు, నేను నిన్ను వెళ్ళమంటున్నాను, నువ్వు ముందుకు సాగు, నీకేమీ తక్కువ కాదు అని. దాదాపు 2 కొంచాల బియ్యం మాత్రమే మా దగ్గర ఉన్నాయి. ఇంట్లో ఉన్న సమస్తాన్ని, నాకు రావలసిన సమస్తాన్ని విడిచి ఏమీ వద్దని మాకు కలిగి ఉన్నటువంటి మా సొంతం అనేకునేటువంటి వాటిని మాత్రమే, మా అత్తగారు ఇచ్చినటువంటి కొన్ని సామాన్లతో మాత్రమే ఇంటిని విడిచిపెట్టి బయటకు వచ్చేసాను. ఇంటికి వస్తే 2 కొంచాల బియ్యం మాత్రమే ఉన్నాయి. ఆ 2 కొంచాల బియ్యం కూడా కొన్ని రోజుల్లో అయిపోయాయి. ఇక ఈ రోజు రాత్రికి తవుడు బియ్యమే ఉన్నాయి. ఆ రోజు రాత్రికి వండితే మరుసటి రోజుకి ఉండవు ఇంకా. అది ఒక శనివారం. నా భార్య ఎలా అంటుంది, ఏమండి ఇంటికెళ్ళి రైస్ తీసుకురండి, రేపటికి రైస్ ఉండవు అని చెప్తే సరే అని చెప్పాను. నేను మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించాను. నువ్వు నన్ను పంపించింది నిజమైతే నాకు తక్కువ కాకుండా చేయాల్సిన బాధ్యత నీదే. ఇదిగో ఉన్న రైసు అయిపోతుందట, ఈ పూటతో అయిపోద్ది, మరలా రేపటికి మేము మరలా మా ఇంటికి వెళ్ళి రావాల్సి వస్తుంది. మేము ఇంటికి వెళ్ళి తీసుకురాకూడదు, ఎందుకనంటే నువ్వు మమ్మల్ని పోషిస్తానని చెప్పావు, మాకు ఏదో తక్కువ కాదని చెప్పావు, ఇదిగో నీ కార్యాన్ని జరిగించు అని ప్రార్థన చేశాను.
మధ్యాహ్నం మందిరానికి వెళ్ళి దాదాపు 5 ఆ సమయానికి నేను బయటకు వచ్చేటప్పటికి ఒక సంఘబిడ్డ ఎదురు చూస్తుంది. ఆమె ఒక మాట అంటుంది, అయ్యగారు వందనాలు, ఈరోజు రాత్రికి మా మానవుడు పుట్టినరోజు ఉంది, భోజనం ఇంటి దగ్గర ఏర్పాటు చేస్తున్నాం, ఇంటి దగ్గర ప్రార్థన ఎట్టండి అంది. దేవుడు గొప్పడు, తన కార్యం చేయడం ప్రారంభించాడు. ఆ రాత్రికి నాటుకోడితో చక్కనైన భోజనం పెట్టి ఒక 3 కుంచాల రైస్ ఇచ్చి 300 రూపాయలు కానుకిచ్చి ఘనంగా ఆరాధన జరిగింది. మా ఇంటికి రైస్ వచ్చాయి, కొంచెం కానుకలు వచ్చాయి. అలాగున ఆ రాత్రి గడిచింది. ఆదివారం ఆరాధనకి అప్పుడున్న విశ్వాసుల్లో 5గురే ఉండేవాళ్ళు. ఆ 5గురు కూడా వచ్చేశారు. వాళ్ళు 5గురు ఈ మాట చెప్పారు, అయ్యగారు నేను ప్రార్థన బాగా జరిగింది, మా ఇంటి దగ్గర ఎప్పుడో ప్రార్థన పెట్టుకున్నాము, రేపు మా ఇంటి దగ్గర ప్రార్థన ఎట్టండి అన్నారు ఒకరు. ఆ ప్రార్థన తర్వాత మరొకరు మరలా 5గురు కూడా శుక్రవారం వరకు ప్రార్థన పెట్టుకున్నారు. మరలా పుట్టినరోజు ప్రార్థన పెట్టుకున్నామే, పుట్టినరోజు ప్రార్థన పెట్టానండి, మామూలు ప్రార్థన పెట్టుకోలేదు మేము అని మరలా ఆ వారం శనివారం నాడు ఆమె ఇంటి దగ్గర ప్రార్థన పెట్టింది. అలాగున 5గురు కూడా ప్రార్థనలు ఏర్పాటు చేసుకున్నారు. మళ్ళా ఆదివారానికి ఒక 1500 రూపాయలు ప్రార్థన పెట్టుకున్న ప్రతి వారు 2 కుంచాల 3 కుంచాల రైస్ ఇస్తే దాదాపుగా ఒక 12-15 కుంచాల రైస్ ఇంట్లోకి వచ్చేసాయి. ప్రభు నాతో చెప్తున్న మాట, నేను బయటికి తీసుకొచ్చాను ఏమీ లేకుండా చేయడానికి కాదు, నీకు సమృద్ధిగా ఉంచటానికేనని. 2012 అది ఆగస్టు నెలే. ఇదిగో ఈ నెలలోనే ఈ 3వ తారీఖునే ఇంటిని విడిచిపెట్టొచ్చాం. దేవుడు గొప్పడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏమీ లోటు లేకుండా సమృద్ధితో పోషిస్తున్నాడు. మా ఇంటి దగ్గర ప్రతిరోజు ఎవరొకరు అదనంగా ఉంటారు. నెలలో భోజనాలు, వారంలో భోజనాలు అనేక మందికి పెట్టడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు. తవుడు బియ్యమే ఆ రోజున ఉన్నాయి అనుకున్నాం, కానీ రోజున ప్యాకెట్లు ఇంట్లో ఉండేటట్లుగా దేవుడు దీవించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాముకు తెలుసు, నేను విడిచిపెట్టి వెళ్ళిపోతే నాకు ఏమీ ఉండదని కాదు, నేను ఎక్కడున్నా దీవించబడతాను అని. ఆ రోజున ప్రభు యొక్క మాట ప్రకారంగా వస్తే ఒకటి విడిచిపెడితే కొన్ని సంఘాలను దేవుడు నాకు అప్పగించాడు, అనేక మంది ఆత్మీయ బిడ్డలను ఇచ్చాడు, బైబిల్ కాలేజీని ఇచ్చాడు, ఇంకా ఎన్నెన్నో దేవుడు నాకు ఇచ్చాడు. ఒక ఇల్లు వద్దనుకుంటే దేవుడు 2 ఇళ్ళు ఇచ్చాడు. ఎంత గొప్ప దేవుడు. ఇంకా ఎన్నో పొందబోతున్నాను, ఇంకా ఎంతో మందికి సహాయం చేయబోతున్నాను, ఎన్నో దేవుని కొరకు నేను కట్టబోతున్నాను, ఇంకా ఎంతో పరిచర్య జరగబోతుంది. ఒక్కటి వద్దంటే దేవుడు ఆయన కొరకు నేను విడిచిపెడితే ఇంకా ఎన్నెన్నో పొందబోతున్నాను. ప్రియ దేవుని జనాంగమా, అబ్రహాముకు తెలిసిన మాట నీకు తెలియటం లేదా? అబ్రహాము అమాయకంగా కనపడుతున్నాడా? ఒక ఆత్మీయ సత్యాన్ని చెప్తాను వినండి. తను విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు చాలా మంది అన్నదమ్ములే ఆస్తి కోసం గొడవాడుకుంటున్నారు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవట్లేదు. అసలు రక్త సంబంధులు వీళ్ళు. ఒకే తండ్రికి ఒకే తల్లికి పుట్టిన వారే ఒక చిన్న ఆస్తి కోసం, ఒక సెంటు స్థలం కోసం, ఏదో కొంచెం పొలం కోసం గొడవలు ఆడుకుంటారు. ఇద్దరు దూరం అయిపోయి బ్రతుకాలం అంతా కూడా దూరంగా ఉంటాడు. నాకు తెలిసిన ఫ్యామిలీ ఉంది, సొంతంగా వాళ్ళ అన్నదమ్ముల కుటుంబమే. నాకు వయసుకు వచ్చి వరకు తెలీదు, దాదాపు 20 సంవత్సరాలు పైన నా వయసు వచ్చిన తర్వాత నాకు వాళ్ళిద్దరూ ఒకే తండ్రికి పుట్టినోళ్ళని అప్పుడు తెలుసు. అప్పుడు వరకు నేను పుట్టాను, పెరిగాను, అదే ఊర్లో ఉన్నాను. ఆ ఇంటికి ఈ ఇంటికి కూడా మన సంఘబిడ్డలే వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. అయినా సరే వాళ్ళిద్దరు అన్నదమ్ముల కుటుంబం అని తెలియదు. అంటే ఎంత భద్ర శత్రువులుగా పెరిగారు చూడండి. పక్కపక్కిల్లే, చాలా ఘోరం.
ఏమో వారి మధ్యలో వచ్చిన సమస్య నాకు తెలియదు, కానీ అన్నదమ్ములు కలిసి ఉండవలసిన వారు పరాయి వాళ్ళకు బ్రతికేరు వాళ్ళు. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఒక మాట గమనించు. ఏదో రోజు పోతావు, పోయేటప్పుడు అంత విడిచిపెట్టే పోతావు. పూసుకు పుల్ల తీసుకెళ్ళవు. దానికోసమేనా ఆరాటపడుతున్నావు? నీ అన్నదమ్ముని మడిచేవా, విడిచేవా? ఆస్తి కోసమా? దరిద్రమా! ఆ ఆస్తి ఏం చేసుకుంటావు? ఆ బంగారం ఏం చేసుకుంటావు? ఆ వెండి ఏం చేసుకుంటావు? ఆ ఇల్లు ఏం చేసుకుంటావు? నువ్వు పోతే నీ గురించి ఏడ్చే మీ తమ్ముడో మీ అన్నో నీ దగ్గరికి రాకపోయి ఉండుంటే నీ బ్రతుకు అంతకంటే ఏనమంటావా? కొద్దిపాటి ధనం, కొద్దిపాటి పొలం, స్థలం కోసమా నీ రక్త సంబంధిని దూరం చేసుకుంటావు? నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏదో రోజు మా తమ్ముడికి నాకు గొడవ వస్తుంది. వచ్చినప్పుడు మా ముఖముఖాలు చూసుకోలేకపోతాం. కనుక దేవుడు సెలవిచ్చినట్లుగా ఏది వద్దని వెళ్ళిపోతే మా తమ్ముడు ఎప్పుడు నాతో ఉంటాడు. మా మధ్యలో ఏ రకమైన గొడవ ఉండదు అని ప్రభువు నన్ను ప్రేరేపిస్తే నాకు కలిగిందంతా వదిలి బయటకు వచ్చాను. అందుకే దేవుని కృపను బట్టి 20 సంవత్సరాలు గడుస్తున్నా ఏ రకమైన మనస్పర్ధలు లేకుండా ప్రభువులో సాగుతూ ఉన్నాం. ఈ మాటలు వింటున్న దేవుని ప్రజలారా, నాకు దేవుడు తక్కువేమీ చేయలేదని చెప్తున్నాను. నువ్వు త్యాగం చేయగలిగితే దేవుడు నీకు ఏమీ తక్కువ చేయడు. పైగా నీ కుటుంబాలు కలిసి ఉంటాయి. అబ్రాహాముకు తెలుసు, నిన్ను విడిచిపెడితే నన్ను దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు అని. అందుకని లోతును విడిచిపెట్టాడు. తను ఎటు వెళ్తే వెళ్ళమని చెప్పేశాడు. వెళ్ళిన తర్వాతట అతను నిర్ణయం ఇలా తీసుకుంటున్నాడు. కన్నులెత్తి చూసినప్పుడు యొర్దానుకి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతమే సొదొమ, గొమొరా, ఒక అద్భుతమైన పట్టణాలు, చూడముచ్చటైన పట్టణాలు. ఆ సొదొమ గొమొరాకి ఇరుప్రక్కల కూడా 2 నదులు ప్రవహిస్తూ ఉంటుండగా ఆ ప్రాంతమంతా పచ్చదనముతో సమృద్ధైన పంటలతో ఉంటుండగా అనుకున్నాడు, ఆహా, నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి, ఇక్కడ మా పశువులకు మేత దొరుకుతుంది, పట్టణాల్లో ఉంటే ఎంత బాగుంటుంది. ఇంతకు ముందేమో పల్లెటూరులో తుప్పల్లో డొంకల్లో ఎక్కడో బతికాం, ఇక మీద పట్టణానికి పోతున్నానని చాలా ఆనందంగా వెళ్ళాడు. అక్కడ అతను నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. లోతు తన కుటుంబం తనకు కలిగిందంతా కూడా వేరైపోయిన తర్వాత అబ్రాహాము కనానులోనే ఉండి ఆ మైదానంలో తను దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా ఆ మమ్రే ప్రాంతంలోనే ప్రార్థనలో సాగుతూ ఉంటుండగా లోతు సొదొమ గొమొరాకు దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ తన నివాసం ఏర్పాటు చేసుకుని సొదొమను ఆనుకుని బ్రతకడం ప్రారంభించాడు. సొదొమ మనుషులు మంచివాళ్ళు కాదు, దుష్టులు. దేవుని దృష్టికి పాపులుగా ఎంచబడిన వారు. ఇతను కోరుకున్నది దుష్టులతో సహవాసం, పాపులతో సహవాసం. కీర్తన గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనంలో ఇలా రాయబడింది, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యకులు కూర్చుండే చోట ఉండక అని చెప్తున్నాడు. కానీ లోతు ఎక్కడికి వెళ్ళాడంటే దుష్టులు ఉండే దగ్గరికి వెళ్ళాడు, పాపులు ఉండే చోట్ల కాపురమే పెట్టడానికి వెళ్ళిపోయాడు. దేవుని వాక్యానికి విరుద్ధమైన బ్రతుకును లోతు ప్రారంభించాడు. దేవునికి అనుకూలమైనటువంటి బ్రతుకును అబ్రహాం ప్రారంభించాడు. అప్పుడు దేవుడు లోతు విడిచిపెట్టి వెళ్ళిపోయాక అబ్రహామును దర్శిస్తున్నాడు. చాలా గ్యాప్ వచ్చేసింది దేవుడు అబ్రహాంతో మాట్లాడడం. ఇప్పుడు మరలా మాట్లాడుతూ అంటున్నాడు, నువ్వు కన్నులెత్తి చూడు, తూర్పు ఉత్తర దక్షిణ పరమట్లను చూడు, ఎందుకంటే ఈ దేశాన్ని నీకు నీ సంతానానికి సదాకాలం ఇస్తాను నేను. అబ్రహాముతో లోతు ఉన్నంత కాలం అబ్రహాముతో దేవుడు మాట్లాడనే లేదు. అందుకే రాంగ్ రూట్కి వెళ్ళిపోయాడు. అతను బలిపెట్టాలు కట్టుకుని ప్రార్థనలు చేశాడు, కానీ దేవుడు అబ్రహాంతో మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదనంటే
అబ్రహాంతో చెప్పాడు, నీవు నీ ఇంటి వారిని నీ స్వదేశమును విడిచిపెట్టు అని అంటే, ఇంట్లో ఉన్నటువంటి సహోదరుడు కొడుకైన లోతుని వెంట పెట్టుకుని వచ్చాడు. వద్దు అని చెప్పాడు, చెప్పినా తీసుకొచ్చాడు. అందుకని అతను విడిచిపోయాడు. కొన్ని నీ దగ్గర ఉండకూడదని చెప్తున్నాడు, అవి వదిలేయి, అవి పట్టుకుని కూడా వస్తావు, నీకు దరిద్రం వెంబడిస్తుంది. నువ్వు వదిలేసుకుంటే నువ్వు పొందుకోవలసిన వాటిని దేవుడిస్తాడు. నీకు అలా లేదు, అలాగను జలగలాగా పట్టుకుని తిరుగుతుంటావు. అందుకే నీ బ్రతుకులో ఆశీర్వాదం లేదు. నువ్వు శాపాన్ని మోస్తున్నావు, కీడును మోస్తున్నావు, అపనిందలు మోస్తున్నావు. కారణం ఏంటంటే పాపాన్ని పట్టుకొని తిరుగుతున్నావు. నువ్వు దేవునికి నచ్చని వాటిని పట్టుకొని తిరుగుతున్నావు. ఈరోజు వాటిని విడిచిపెట్టగలిగితే నీవు దైవికమైనటువంటి సమృద్ధికరమైన పరిస్థితులను నువ్వు అనుభవించగలుగుతావు. ప్రభు మాట్లాడుతూ అంటాడు, ఇదిగో నీ సంతానాన్ని ఇసుక రేణువులంత విస్తారంగా నేను చేస్తాను. నువ్వు లెక్కట్లేవు నీ సంతానాన్ని. నీకు ఇదిగో ఈ దేశాన్ని కనాను నీకు ఇవ్వబోతున్నాను అని చెప్పేశాడు. అప్పుడు తన గుడారం యొక్క స్థలాన్ని మార్చాడు. ఎబ్రోను మమ్రేకు మధ్యలో సింధూర వృక్షం ఉంటే అక్కడ తన గుడారాన్ని వేసుకుని దేవుని కొరకు బలిపీఠం కట్టి తను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు ఉన్న స్థలాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు ఉన్న కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు విడిచిపెట్టవలసిన పాపపు సంబంధమైన పరిస్థితులు ఉన్నాయే, దాన్ని విడిచిపెడితే అది నీ కూడా వచ్చినంత కాలం ఎప్పుడు కూడా దీవించబడదు. ఎంతకాలం బట్టి నువ్వు వెంబడిస్తున్నావు, ఎంతకాలం బట్టి వాటిని లాక్కొని వస్తున్నావు, ఎంతకాలం బట్టి నీ పాపపు క్రియలను నీ హృదయాంతరంగాల్లో దాచుకుంటూ తిరుగుతున్నావు. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, విడిచిపెట్టు, నువ్వు ఆశీర్వదించబడతావు. అబ్రహాము లోతు దూరమైపోయాడు. అప్పుడు అబ్రహాముడి దేవుడు ప్రత్యేకంగా దర్శించినట్లుగా నిన్ను కూడా దర్శించబోతున్నాడు. ఆయన కార్యాలు ఘనమైన రీతిలో నీ పట్ల జరిగించబోతున్నాడు. చిన్న దాని గురించి పెద్ద గొడవ చేస్తావు. అది చిన్న ఆస్తి అయి ఉండొచ్చు, కొద్ది సొమ్ము అవ్వచ్చు, కొంచెం బంగారం అవ్వచ్చు, ఇహ సంబంధమైనది ఏదైనా అవ్వచ్చు. దాన్ని విడిచిపెట్టేసేసే దేవుడు నువ్వు లెక్క పెట్టలేనంత ఇస్తాడు. అబ్రహాం జీవితంలో చేసిన కార్యాన్ని విశ్వాసంతో ఉండే వారందరి జీవితాల్లో ప్రభువు జరిగించునుగాక. నా జీవితంలో జరిగించిన కార్యాలు విశ్వసించిన వారి జీవితాల్లో ప్రభువు జరిగించునుగాక. ఆమేన్.